హాయ్ ఫ్రెండ్స్, సో ఈ వీడియోలో మనం రియల్మీ 3 ప్రోని అన్బాక్సింగ్ చేద్దాం. సో ఇది వచ్చరికి రిటైల్ ప్రోడక్ట్ కాదు, ఆన్లైన్ ప్రోడక్టే. సో ఇక్కడ మీరు చూసినట్లయితే రియల్మీ 3 ప్రో అని చెప్పేసి ఎల్లో కలర్లో రాస్తున్నారు. అండ్ వెనక పక్క మీరు చూసినట్లయితే ఎస్ఆర్ వాల్యూస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో కొంతమందికి ఎస్ఆర్ వాల్యూస్ డౌట్గా ఉంటుంది. సో నేను స్క్రీన్ మీద ప్రొవైడ్ చేస్తాను ఎస్ఆర్ వాల్యూస్. అండ్ మీరు కింద చూసినట్లయితే మనకి ప్రైస్ డీటెయిల్స్ అండ్ స్పెసిఫికేషన్స్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ మీరు కెమెరా చూసినట్లయితే 16+5 బ్యాక్ కెమెరా ఉంది, 25 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంది. అండ్ అలాగే మనకి 4145 mAh బ్యాటరీ అయితే చేస్తున్నారు. ఇక్కడ ప్రైస్ వచ్చేసరికి 15,999 రాస్తున్నారు. కాకపోతే మీకు ఫ్లిప్కార్ట్లో 30,999 రూపీస్కే 4GB ర్యామ్ 64GB మోడల్ అయితే మనకి దొరుకుతుంది. సో ఇప్పుడు మనం ఈ మొబైల్ని ఓపెన్ చేసేసి లోపల ఏమేమి కంటెంట్స్ ఉన్నాయి అండ్ మొబైల్ ఎలా పర్ఫామ్ చేస్తున్న విషయాల గురించి మనం తెలుసుకుందాం. సో ముందుగా సీల్ అయితే బ్రేక్ చేసేద్దాం. సో సీల్ బ్రేక్ చేస్తే మొబైల్ చూడడానికి అయితే ఎలా ఉంది. సో ఒకసారి ఓపెన్ చేసేద్దాం బాక్స్ని. సో ఇక్కడ మనకి వెల్కమ్ టు రియల్మీ ఫ్యామిలీ అని చెప్పేసి బై రియల్మీ అని చెప్పేసి మనకు ఒక బాక్స్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ ఈ బాక్స్లో మనకి ఒక మొబైల్ కేస్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ దాంతోపాటు కొన్ని పేపర్స్ అయితే ప్రొవైడ్ చేశారు. సో ఏంటో చూద్దాం. ఓకే, ఇది వచ్చేసరికి క్విక్ గైడ్ అండ్ మాన్యువల్ ఇచ్చేస్తున్నారు, యూజర్ మాన్యువల్ ఇచ్చేస్తున్నారు. అండ్ ఈ కేసు వచ్చేసరికి మనకి చాలా స్ట్రాంగ్ ఉంది. అండ్ ఈ బాక్స్లో మనకి సిమ్ ఎజెక్టర్ అయితే ఇచ్చేస్తున్నారు. సో సిమ్ ఎజెక్టర్ ద్వారా మనం సిమ్ స్లాట్ని ఓపెన్ చేసుకోవచ్చు. సో మనకి ఇందులో డెడికేటెడ్ సిమ్ స్లాట్ అయితే ఉంది. తర్వాత వచ్చేసరికి మనకి ఒక మొబైల్ అయితే ఇచ్చేస్తున్నారు. సో దీన్ని పక్క పెట్టేద్దాం. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఎల్లో కలర్లో ప్రోడక్ట్ సైజ్ యొక్క శాంపుల్ ఇచ్చేస్తున్నారు. సో దీన్ని కూడా మనం తీసి పక్కన పెట్టేద్దాం. అండ్ ఇక్కడ మీరు చూసినట్లయితే ఊక్ చార్జర్ అయితే బాక్స్లోనే ప్రొవైడ్ చేశారు. సో ఇది 20 watts ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే ఇచ్చారు. 5 watts అండ్ 4 amperes ఊక్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే మనకి బాక్స్లో అయితే ఛార్జర్ ప్రొవైడ్ చేశారు. అండ్ మనం ఆ కేబుల్ చూసినట్లయితే మనకి USB కేబుల్ అయితే ప్రొవైడ్ చేశారు. ఒకసారి కేబుల్ కూడా చూద్దాము. సో టైప్స్ అయితే ఇవ్వలేదు, వీళ్ళు USB తీసుకున్నారు. సో ఇక్కడ మనం కాంప్రమైజ్ అవ్వాల్సి వస్తుంది USBతో. అండ్ మనకి టైప్స్ అయితే ఇవ్వలేదు. సో బోత్ సైడ్స్ మనకి USB కేబుల్ అయితే ప్రొవైడ్ చేశారు బాక్స్లో. అండ్ మనం ఇప్పుడు ఒకసారి ఫోన్ ఓపెన్ చేసేసి ఫోన్ పర్ఫార్మెన్స్ అయితే చూసేద్దాం. ఓకే, ఫోన్ అయితే ఎలా ఉంది. నేనేం బటన్ నొక్కలేదు, అది ఆన్ అయిపోయింది, నాకు తెలీదు. సో వెనకాల మీరు చూసినట్లయితే ఒక స్టిక్కర్ అయితే ఇచ్చేస్తున్నారు. ఆ స్టిక్కర్ మనం తీసేసినట్లయితే బ్యాక్ మనకి కంప్లీట్గా పాలియస్టర్ అంటే ప్లాస్టిక్ బాడీ అయితే వచ్చేసారు. అండ్ ఇక్కడ మీరు చూసినట్లయితే ఫింగర్ ప్రింట్ ఉంది. అండ్ ఇక్కడ కెమెరాస్ వచ్చేసరికి మనకి 16 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా ఉండింది. అలాగే మనకి 5 మెగాపిక్సెల్ బోకే షార్ట్స్ కోసం యూజ్ అయ్యే ఒక కెమెరా అయితే ఇచ్చేసారు. సో కింద ఒక LED ఫ్లాష్ అయితే ఇచ్చేసారు. సో సెటప్ అయిపోయిన తర్వాత నేను మీకు డైరెక్ట్గా హోమ్ స్క్రీన్లోకి అయితే కలుసుకుంటాను. ఓకే, ఇక్కడ ఫింగర్ ప్రింట్ అడుగుతుంది, ఒక ప్యాటర్న్ అయితే ఇచ్చేసాను. సో ప్యాటర్న్ చేసిన తర్వాత ఒక ఫింగర్ ప్రింట్ అడుగుతుంది. ఒకసారి ఫింగర్ ప్రింట్ ఎలా స్కాన్ చేస్తుందో చూద్దాం. సో ఫింగర్ ప్రింట్ ఫాస్ట్గా అయితే తీసుకుంటుంది, ఇన్ఫర్మేషన్ అయితే బాగా స్పీడ్గా అయితే తీసుకుంటుంది. సో ఫింగర్ ప్రింట్ అయితే అయిపోయింది. సో సేవ్ చేసేసి మనం ఒకసారి ఫింగర్ ప్రింట్ అయితే టెస్ట్ చేద్దాం. ఓకే, ఇది అడుగుతుంది. సో మళ్ళీ ఒకసారి ఫింగర్ పెట్టమని అడుగుతుంది. ఓకే, సో ఇది చూడడానికి ఫోన్ ఇలా అయితే ఉంది. సో ఇక్కడ మనకి చాలా బ్లోట్వేర్స్ అయితే ఇచ్చేస్తున్నారు. ప్రీ ఇన్స్టాల్గా చాలా యాప్స్ అయితే ఇచ్చున్నారు. సో ఇక్కడ రిమూవ్ అనే ఆప్షన్ ఉంది. సో ఇవి షార్ట్ కట్స్ అనమాట. సో మనం యాప్ డ్రైవర్లోకి వెళ్ళిపోతే చాలా ప్రీ ఇన్స్టాల్డ్ యాప్స్ అయితే ఇచ్చేస్తున్నారు. సో ఇవి అన్ఇన్స్టాల్ చేయలేదో చూద్దాం. సో కింద నోటిఫికేషన్ ఏదో వచ్చింది. సో నోటిఫికేషన్ క్లియర్ చేసి మనం యాప్స్ అయితే అన్ఇన్స్టాల్ చేసేద్దాం. ఓకే, సో ఇక్కడ షేర్ చాట్ ఇచ్చున్నారు, అది అన్ఇన్స్టాల్ నొక్కితే ఓకే అన్ఇన్స్టాల్ అయిపోతుంది. సో మనం ఈ బ్లోట్వేర్స్ అన్ని అన్ఇన్స్టాల్ చేసేసుకోవచ్చు. అండ్ తర్వాత మనం అబౌట్ ఫోన్లోకి వెళ్ళిపోతే ఇది అవుట్ ఆఫ్ ది బాక్స్ Android Pieతో వస్తుంది. సో Android వర్షన్ 9.0 మీద రన్ అవుతుంది. ఇది ఒక మంచి విషయం అని చెప్పొచ్చు. అండ్ తర్వాత మనం ర్యామ్ మేనేజ్మెంట్ గురించి చూసినట్లయితే 46.8 GB అవుట్ ఆఫ్ ది బాక్స్ ఫ్రీ అయితే ఇచ్చేస్తున్నారు 64GBలో. సో ఇది 4GB ర్యామ్ అండ్ 64GB మోడల్. సో ఇప్పుడు మనం ఫింగర్ ప్రింట్ అయితే టెస్టింగ్ చేద్దాం. సో ఫింగర్ పెట్టిన వెంటనే ఆన్ అయిపోతుంది. సో ఫాస్ట్ అయితే ఉంది ఫింగర్ ప్రింట్. ఒకసారి ఇప్పుడు చూడండి మీరు, ఫింగర్ ప్రింట్ అయితే కొంచెం ఫాస్ట్ అయితే ఉంది. సో స్లోగా అయితే లేదు, 1 సెకండ్ కూడా టైం తీసుకోవట్లేదు, కొన్ని మిల్లీ సెకండ్స్ అయితే ఆన్ అయిపోతుంది. ఓకే, కొంచెం బెటర్గానే ఉంది ఫింగర్ ప్రింట్. అండ్ మనం ఫేస్ అన్లాక్ చూసినట్లయితే ఫేస్ అన్లాక్ కూడా సెక్యూరిటీగా ఉంది. సో కళ్ళు తెరుచున్నాను, కళ్ళు తెరిచిన వెంటనే మనం స్విచ్ పవర్ బటన్ నొక్కగానే ఆన్ అయిపోతుంది. ఓకే, సో ఇప్పుడు నేను కళ్ళు మూసుకొని ట్రై చేద్దాం. ఒకసారి ఇప్పుడు కళ్ళు మూసుకుంటాను. ఓకే, అన్లాక్ అవ్వట్లేదు. అండ్ ఇప్పుడు నేను కళ్ళు తెరిచాను, అన్లాక్ అవుతుంది. ఫేస్ అన్లాక్ అయితే మనకి సెక్యూర్గానే ఉందని చెప్పొచ్చు. ఒకసారి మనం కెమెరా ఓపెన్ చేసి చూద్దాం, ఎటువంటి ఆప్షన్స్ అయితే ఇందులో ప్రొవైడ్ చేశారో చూద్దాం. సో ఇక్కడ మీరు చూసినట్లయితే వీడియో ఆప్షన్లో మనకి 4K రికార్డింగ్ వరకు మనకు ఆప్షన్ అయితే ఇచ్చేస్తున్నారు. సో 4K 1080p అండ్ 720pలో మనం వీడియోస్ అయితే రికార్డ్ చేసుకోవచ్చు. అండ్ మనం ఫ్రంట్ కెమెరా ఆన్ చేసినట్లయితే మనకి 720p ఇచ్చినారు. ఓకే, దాన్ని ప్రెస్ చేసినట్లయితే మనకి 1080p వరకు వీడియో అయితే రికార్డ్ చేసుకోవచ్చు. సో ఇది కూడా ఒక మంచి విషయం చెప్పొచ్చు. ఫ్రంట్ వచ్చేసరికి మనకి 25 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా అయితే ఉంది.
ఇందులో మనకి స్లో మోషన్ కూడా ఉంది. ఒకసారి ఫోటో ఓపెన్ చేసి చూద్దాం. ఫోటోలో ఎటువంటి ఆప్షన్స్ అయితే ఇచ్చేసారో. అండ్ మనం పైన చూసినట్లయితే ఒక ఆప్షన్ అయితే ఇచ్చారు, క్రోమా బూస్ట్ అని చెప్పి. సో ఇది మనం ఆన్ చేసినట్లయితే కలర్స్ అయితే కొంచెం బూస్ట్ అయ్యి వస్తాయి. సో నేను మీకు కెమెరా శాంపిల్స్లో చూపిస్తాను అవన్నీ కూడా. సో క్రోమా బూస్ట్ అని ఇక్కడ మనకి ఫిల్టర్స్ అయితే ఇచ్చేస్తున్నారు. ఫిల్టర్స్ వచ్చేసరికి మనకి ఒరిజినల్, అండ్ తర్వాత వచ్చేసరికి మనకి R1, R2, R3, R4, R5, R6 అండ్ R10 వరకు ఇచ్చేస్తున్నారు. సో ఇవన్నీ ఫిల్టర్స్ అనమాట. సో ఇవి మళ్ళీ చెక్ చేద్దాము. అండ్ మనం ఇక్కడ సెట్టింగ్స్లోకి వెళ్ళిపోయినట్లయితే కింద మనకి ఫింగర్ ప్రింట్ యూజ్ చేసి ఏమేం చేయొచ్చు అని చెప్పేసి మనకి సెట్టింగ్స్ అయితే ఇచ్చేస్తున్నారు. అవి మనం చేంజ్ చేసుకోవచ్చు. కింద వాటర్ మార్క్ అని ఉంది, అది ఎనేబుల్ చేసుకుంటే కింద మనకి ఫోటోగ్రాఫర్ అని అడుగుతుంది. అందులో మన పేరైతే మనం ఇచ్చుకోవచ్చు. సో ఇప్పుడు మనం DRM ఇన్ఫో ఓపెన్ చేసి దీనికి Wide1L1 సపోర్ట్ ఉందో లేదో టెస్ట్ చూద్దాము. అంటే మనం అమెజాన్ అండ్ నెట్ఫ్లిక్స్ని HD క్వాలిటీలో చూడొచ్చో చూద్దాం. సో ఇక్కడ మనకి L1 సపోర్ట్ అయితే ఉంది, Wide1L1 సపోర్ట్. సో మీరు అమెజాన్ అండ్ నెట్ఫ్లిక్స్ని HD క్వాలిటీతో స్ట్రీమ్ చేసుకోవచ్చు. సో ఇది మంచి ఆప్షన్ అని చెప్పొచ్చు. అండ్ తర్వాత మీరు CPU Z ఓపెన్ చేసి చూస్తే మనకి ఏ సెన్సార్స్ అయితే మిస్ చేయలేదు. యాక్సిలరోమీటర్ సెన్సార్ ఉంది, జైరోస్కోప్ సెన్సార్ ఉంది, మ్యాగ్నెటోమీటర్ సెన్సార్ ఉంది, ambient లైట్ సెన్సార్ ఉంది. సో ఏ సెన్సార్స్ అయితే వీళ్ళు స్కిప్ చేయలేదు. ఇది ఒక మంచి విషయం అని చెప్పొచ్చు. సో యూట్యూబ్ వీడియోస్ ప్లే చేస్తే మనకి వాయిస్ అయితే లౌడ్గానే ఉంది. మనకి మైక్ అయితే కింద ప్రొవైడ్ చేశారు. సో వాయిస్ అయితే లౌడ్గానే ఉందని చెప్పొచ్చు. సో వీళ్ళు బాక్స్లో వచ్చిన కేసు అయితే మనకి చాలా స్ట్రాంగ్ అయితే ఉంది. సో కింద మనకి ఒక USB కేబుల్ ఉంది కదా, సో అక్కడ పెట్టి దగ్గర ఒక మూత అయితే ఇచ్చేసారు. సో దుమ్ము లాంటి లోపలికి వెళ్ళకుండా ఈ మూతతో క్లోజ్ చేసేయచ్చు. సో ఛార్జింగ్ పెట్టేటప్పుడు మాత్రం ఈ మూతని తీసి ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. ఇది ఒక మంచి ఆప్షన్ అని చెప్పొచ్చు. ఒకసారి మనం బ్యాక్ కవర్ తీసి మొబైల్ ఎలా ఉందో ఒకసారి చూద్దాము. సో ఇది వచ్చేసరి మనకి కంప్లీట్ ప్లాస్టిక్ మెటీరియల్తో వస్తుంది. రెడ్మీ నోట్ 7 ప్రోలో గ్లాస్ అయితే ఉండదు. సో కంప్లీట్ మనకి ప్లాస్టిక్లో వస్తుంది. సో ఇక్కడ మీరు చూసినట్లయితే బ్యాక్ ఫింగర్ ప్రింట్ అండ్ కెమెరా అయితే ఇచ్చేస్తున్నారు. ఇక్కడ వచ్చేసరికి మనకి రియల్మీ బ్రాండింగ్ అయితే ఉంది. సో బ్యాక్ వచ్చేసరికి మనకి 16+5 మెగాపిక్సెల్ బ్యాక్ ఉంది. అండ్ ఫ్రంట్ వచ్చేసరికి మనకి 25 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంది. నాచ్ అయితే ఇచ్చేస్తున్నారు. అండ్ కింద మనం చూసినట్లయితే ఒక స్పీకర్ ఇచ్చారు. అండ్ తర్వాత మనకి USB కేబుల్ ఇచ్చారు. అండ్ తర్వాత నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ ఇచ్చారు. అండ్ అలాగే మనకి 3.5mm జాక్ అయితే ప్రొవైడ్ చేశారు హెడ్ ఫోన్స్ పెట్టుకుని వినడానికి. అండ్ మనం పైన చూసినట్లయితే సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ ఇచ్చారు. అండ్ సైడ్ వచ్చినట్టు మనకి ఒక పవర్ బటన్ ఇచ్చేస్తున్నారు. అండ్ లెఫ్ట్ సైడ్ వచ్చేసరికి మనకి వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్స్ అయితే రెండు ప్రొవైడ్ చేశారు. సో ఈ విధంగా చూడడానికి మనకి మొబైల్ అయితే ఉంది. నేను ఒక కాన్ అబ్జర్వ్ చేశాను ఫ్రెండ్స్, ఏంటంటే నాచ్ అయితే ఉందో సో దాని నాచ్ని మనం హైడ్ చేసుకునే ఆప్షన్ అయితే ఇవ్వలేదు. సో మనం థర్డ్ పార్టీ యాప్స్ ద్వారా నాచ్ని అయితే హైడ్ చేసుకోవాలి. సో నాచ్ హైడ్ చేసుకోకపోతే మనకు ప్రాబ్లం ఏంటని అడగచ్చు మీరు. సో కొన్ని యాప్స్ ఓపెన్ చేసినప్పుడు ఏమైందంటే సో ఆప్షన్స్ అయితే నాచ్ కిందకి వెళ్ళిపోతున్నాయి. సో అది ఎలాగో నేను ఇప్పుడు చూపిస్తాను. సో పిక్సార్ ట్యాప్ అయితే ఉందో సో దాన్ని ఓపెన్ చేసి వీడియో ఎడిటింగ్, అది ఫోటో ఎడిటింగ్ ఎప్పుడైనా చేస్తున్నామో సో అప్పుడు ఏంటంటే ఆ ప్లస్ సింబల్ అయితే ఉందో సో అది నాచ్ కిందకి వెళ్ళిపోతుంది. సో అది ప్రెస్ చేసినప్పుడల్లా కెమెరా తగులుతుంది, ఫింగర్ ప్రింట్స్ పడుతూ ఉన్నాయి. సో ఒక నెగిటివ్ అని చెప్పుకోవచ్చు. సో అప్డేట్స్ ద్వారా ఇది ఫిక్స్ చేయొచ్చు, నాచ్ హైడ్ చేసే ఆప్షన్ అయితే ఇవ్వచ్చు. సో చూద్దాం. అండ్ నేను ఇంకొక నెగిటివ్ కూడా అబ్జర్వ్ చేశాను, ఏంటంటే మనకి స్క్రీన్ ఆప్టిమైజేషన్ ఇన్బిల్ట్ ఇవ్వలేదు. అంటే మనం థర్డ్ పార్టీ యాప్స్ ద్వారా మనం స్క్రీన్ ఆప్టిమైజేషన్ అయితే యూజ్ చేసుకోవాలి. అండ్ మనం ఇక్కడ వాల్పేపర్ చూసినట్లయితే ఇన్బిల్ట్ ఈ వాల్పేపర్ అయితే ఇచ్చేస్తున్నారు. సో మనం Realme 3 Pro ఇది చాలా నీట్గా ఉంటుంది. సో ఈ వాల్పేపర్ అయితే నేను పెట్టి యూజ్ చేస్తున్నాను. సో స్క్రీన్ ఆప్టిమైజేషన్ ఇస్తే బాగుంటుంది. సో అది మాత్రం మనకి ఇవ్వలేదు. సో ఇక్కడ నేను ఇంకో నెగిటివ్ కూడా అబ్జర్వ్ చేశాను, ఏంటంటే వూక్ ఛార్జర్ అనమాట. సో చాలా లావుగా ఉంది. సో ప్లగ్ఇన్ చేసిన వెంటనే ఆ ఛార్జర్ ఏదైతే ఉందో అది తగిలి స్విచ్ అయితే ఆటోమేటిక్గా ఆన్ అయిపోతుంది. సో అదొక నెగిటివ్ అని చెప్పొచ్చు. దీనికి ఆల్టర్నేషన్ అయితే ఏమీ లేదు, మనం అలాగే యూజ్ చేసుకోవాలి తప్ప. సో ఇది ఫ్రెండ్స్ Realme 3 Pro అన్బాక్సింగ్ ఇనిషియల్ ఇంప్రెషన్స్. సో దీని కెమెరా శాంపిల్స్ Redmi Note 7 Proతో కంపేర్ చేసి ఒక వీడియో అయితే పోస్ట్ చేస్తాను. సో ఆ వీడియో మీరు మిస్ కాకూడదు అనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, దాని పక్కన బెల్ ఐకాన్ని ప్రెస్ చేసుకోండి. సో వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ గైస్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.